హెచ్ఐవి అనేది ఒక వ్యాధి కాదు, ఓ సమస్య. శరీరంలోని రోగ నిరోధక శక్తిని పూర్తిగా హరించి శరీరాన్ని రోగాల కూపంగా చేసే సమస్య. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మొత్తం 3 స్టేజీల్లో తన ప్రభావాన్ని చూపుతుంది. కొందరిలో ప్రారంభం నుంచి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ లక్షణాలు కనపడితే మరికొందరికి 3వ స్టేజ్ వరకు ఏ లక్షణాలు కనిపించవు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ లక్షణాలేంటి, ఏ స్టేజెస్లో ఎలాంటి సమస్యలను కలుగు చేస్తుందో తెలుసుకుందాం. ప్రధానంగా అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల వ్యాపించే సమస్య ఎయిడ్స్. శరీరంలో రోగనిరోధక శక్తి మీద ప్రభావం చూపించి శక్తిని పూర్తిగా హరించి చివరికి మరణానికి దారితీస్తుంది. ఈ వ్యాధిని తగ్గించే మందులేవీ లేకపోయినా మంచి ఆహారం తీసుకుని సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలు జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. ఈ సమస్య ఎలా మొదలవుతుందో తెలుసుకుంటే ముందుగానే జాగ్రత్త పడవచ్చు. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వల్ల ఎయిడ్స్ వ్యాధి సోకుతుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మొత్తం 3 స్టేజీల్లో బాధిస్తుంది. మొదటి స్టేజీలో ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ స్టేజీ అందరిలో కనిపించకపోవచ్చు. రెండో స్టేజ్లో ఏ విధమైన లక్షణాలు కనిపించవు, అంటే నిజంగానే సమస్యలు ఉన్నా అవి బయటపడవు. ఆ తర్వాత 3వ స్టేజ్ చాలా ప్రమాదకరమైన సమయం. శరీరంలో రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది. ఈ స్టేజ్ మొదలయ్యాక ఎక్కువ కాలం బ్రతకడం అనేది ఉండదు. మొదటి స్టేజ్లో ఉన్నప్పుడే హెచ్ఐవి టెస్టు చేయించుకుని ట్రీట్మెంట్ ప్రారంభించగలిగితే ఎక్కువ కాలం బ్రతికే అవకాశం ఉంది. ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది సొసైటీలోకి, కమ్యూనిటీలోకి వచ్చి ఆల్మోస్ట్ 30 సంవత్సరాలు దాటిపోయింది. ఈ రోజు వరకు కూడా దీనికి కంప్లీట్ క్యూర్ కానీ వ్యాక్సిన్స్ కానీ డెవలప్ కాలేదు. హెచ్ఐవి శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత అక్యూట్ హెచ్ఐవి సిండ్రోమ్ అని అంటారు. ఈ అక్యూట్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో పేషెంట్లో ఫ్లూ లైక్ సిమ్టమ్స్ వస్తాయి. ఫ్లూ లైక్ సిమ్టమ్స్ అంటే జ్వరం రావటము, మజిల్ పెయిన్స్ ఉండటము, ఐ పెయిన్ ఉండటము, లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ కావటము, స్కిన్ ర్యాషెస్ ఇవన్నీ ఉంటాయి. ఇవి వచ్చిన తర్వాత 2 to 8 వీక్స్ అయిన తర్వాత ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత బాడీలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తి కలిగించే సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఈ డిసీజ్ వైరస్ని ప్రొడ్యూస్ కాకుండా, అంటే ఎక్కువ స్పీడ్గా ప్రొడ్యూస్ కాకుండా దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ స్టేజ్ని క్రానిక్ హెచ్ఐవి అంటారు. హెచ్ఐవి వచ్చినట్టు ఎలా తెలుస్తుంది? ఎప్పుడైనా ఎవరికైనా హెల్త్ బాగలేకపోయినా కానీ, సర్జరీస్ అయినప్పుడు కానీ, వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కానీ హెచ్ఐవి టెస్ట్ చేయడం వలన ఈ హెచ్ఐవి ఉన్నట్లు బయటకు వస్తుంది. ఈ హెచ్ఐవి ఇమ్యూన్ సిస్టమ్ని డ్యామేజ్ చేసుకుంటూ పోతూ ఒక స్టేజ్లో గ్రాడ్యువల్గా CD4 సెల్స్ తగ్గిపోయి ఇమ్యూన్ సిస్టము పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఇమ్యూన్ సిస్టము యొక్క ఇమ్యూనిటీ తగ్గిపోతుంటుందో శరీరంలోకి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అనే డిసీజెస్ వస్తాయి. అంటే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, పారాసైటిక్ డిసీజెస్ కానీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో మొదటి స్టేజ్ అక్యూట్ ప్రైమరీ ఇన్ఫెక్షన్గా పిలుస్తారు. హెచ్ఐవి సోకాక 1 లేదా 2 వారాల పాటు ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ఫ్లూతో పాటు జ్వరం, శరీరం మీద గుల్లలు, గొంతులో పుండ్లు, తలనొప్పి, పొట్టలో ఇబ్బంది, జాయింట్లలో నొప్పి, కండరాల నొప్పి, ఇలా అనేక సమస్యలతో ఈ ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. ఇక రెండో స్టేజ్ను అసిమ్టమాటిక్ స్టేజ్ అంటారు. యుక్త వయసులో ఉండే రెండో స్టేజ్లో హెచ్ఐవి వైరస్ ఏ విధమైన లక్షణాలని బయటపెట్టదు. ఇది 10 నుంచి 15 ఏళ్ల వరకు ఇలాగే ఉంటుంది. కాని వైరస్ మాత్రం శరీరంలో వృద్ధి చెందుతూ ఉంటుంది. శరీరంలో కొత్త కణాలకు సోకుతూ రోగనిరోధక శక్తిని నాశనం చేస్తూనే ఉంటుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్లో 3వ స్టేజ్ని సిమ్టమాటిక్ హెచ్ఐవి ఇన్ఫెక్షన్గా పిలుస్తారు. శరీరం మొత్తం పూర్తిగా పాడయ్యే స్టేజ్ ఇది. రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయి ప్రమాదకరమైన బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంది. ఇందులో బరువు తగ్గిపోవడం, క్రానిక్ డయేరియా, రాత్రిళ్లు చెమట పట్టడం, జ్వరం, ఆగకుండా దగ్గు, నోటి ఇన్ఫెక్షన్లు, చర్మానికి సంబంధించిన ఇన్ఫెక్షన్లు, సమస్యలు మొదలవుతాయి. యూజువల్గా ఎప్పుడైతే CD4 కౌంట్ తగ్గుతుంది అనిపిస్తుందో మనకి, ఈ CD4 కౌంట్ తగ్గుతుంది, 200 కంటే తగ్గుతుందంటే ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని మనం గుర్తించాలి. ఎక్కడైతే సెకండ్ కామన్ ఉన్నటువంటి ఈ PCPకి మనం ప్రొఫిలాక్టిక్ డోస్ ఇవ్వటం వలన పేషెంట్ చనిపోకుండా చేసే అవకాశం ఉంటుంది. అలాగే టీబీ కూడా, టీబీ ఏ స్టేజ్లో ఫస్ట్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్ ఇన్ ఇండియా ఈజ్ ఓన్లీ టీబీ. దీనికి కూడా టెస్ట్ చేసి ESR, ADA, ఒకవేళ మాంటోస్టెక్స్ నెగిటివ్ ఉన్నా కానీ, స్ఫూటం నెగిటివ్ ఉన్నా కానీ థెరపటిక్ ట్రయల్ ఇచ్చి ట్రీట్మెంట్ చేయడం వలన
టీబీ కూడా స్ప్రెడ్ కాకుండా, టీబీ మెనింజైటిస్ రాకుండా ఆపగలే అవకాశం ఉన్నది. అలానే ఈ వాటర్ కూడా, ఈ డ్రింకింగ్ లేక్స్లో కానీ స్విమ్మింగ్ పూల్స్లో కానీ వాటర్ తాగటం వలన దాంట్లో ఉన్నటువంటి పారాసైటిస్ ఇవన్నీ రావడం వలన ఈ మోషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగనే ఐసోస్పోరియోసిస్, క్రిప్టోస్పోరియోసిస్, అమీబా వలన శరీరంలో ఉన్నటువంటి వాటర్తో అంటే మోషన్స్ వచ్చి క్రానిక్ మోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కొంతమందిలో ఈ మోషన్స్ ఆల్మోస్ట్ 1 month దాకా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే మోషన్స్ కంట్రోల్ కాకుండా మోర్ దాన్ 1 month ఉన్నట్లయితే వాటిని డాక్టర్ చూయించుకొని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. లేకపోతే సీరియస్ కంప్లైంట్ చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఎలక్ట్రోలైటిక్ ఇంబ్యాలెన్స్తో. CD4 కౌంట్స్ ఇంకా తగ్గిపోతుంటే 200 కన్నా తక్కువ, బ్రెయిన్ మ్యాటర్ ఎట్రోఫీ అయిపోయి వాళ్ళు డిమెన్షియా అంటే వాళ్ళకి ఏం చేస్తున్నామో గుర్తు లేకుండా పడిపోవటము, కన్ఫ్యూజ్ కావటము, కాన్సన్ట్రేషన్ లేకపోవటము, చదవలేకపోవటము, బిహేవియరల్ చేంజెస్ ఇవన్నీ హెచ్ఐవి డిమెన్షియాలో ఆర్ ఎయిడ్స్ డిమెన్షియాలో వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని సిస్టమేటిక్గా కంట్రోల్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్లో కానీ హై క్యాలరీస్, హై కార్బోహైడ్రేట్ డైట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. హెచ్ఐవి 3వ స్టేజిలో ఉన్నప్పుడు పరిస్థితి పూర్తిగా చేయి దాటిందని గ్రహించాలి. వీలైనంత త్వరగా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ చేయనారంభించాలి. ఏ భాగాలు హెచ్ఐవి వైరస్ బారిన పడ్డాయి, దానివల్ల ఏ సమస్యలు మొదలయ్యాయి లాంటి విషయాలు తెలుసుకుని దానికి తగిన చికిత్సను తీసుకోవాలి. ముందుగా ఈ సమస్య ఉన్నవారు సరైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మానసిక ధైర్యంతో వ్యాధిని అదుపు చేసే ప్రయత్నం చేయాలి. లైంగిక సంపర్కం ద్వారా తప్ప బట్టలు వాడటం వల్ల, కలిసి జీవించడం ద్వారానో ఈ వ్యాధి వ్యాపించదు. కనుక హెచ్ఐవి రోగులకు సమాజంలో ఓ స్థానాన్ని కల్పించి వారికి జీవన భద్రత కల్పించడం, అండగా నిలబడడం లాంటివి చేయడం వల్ల మరికొంత కాలం జీవిస్తారు.